సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా రకరకాల నొప్పులు బాడీలో వేధిస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్ అంటే ఏదో రుమటైడ్ ఆర్థరైటిస్ అలాంటివి కాదు. జనరల్గా కూడా రకరకాల నొప్పులు ఉంటాయి. ఈ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి? దీనికి న్యాచురల్ రెమెడీస్ అంటే ఏమున్నాయి? సో అరుణయోగ ఆముదం దీన్ని ఎలా వాడుకోవాలి అసలు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. అంటే జనరల్‌గా గూడా నొప్పులు వేధిస్తూ ఉంటాయి. విమెన్ ఎక్కువగా మన ఈ ఇష్యూస్ చెప్తూ ఉంటారు. ఇంకా మెన్‌లో గూడా ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో ఇక్కడ షోల్డర్ పెయిన్ రావడము, లేదా చెయ్యంతా లాగుతూ ఉండడము, కాళ్ళు నొప్పులు రావడము ఇట్లాగా బ్యాక్ పెయిన్ సహజంగానే వస్తూ ఉంటుంది. ఇది ఏదో రూట్ కాజ్ వేరే ఉంది దానివల్ల గాకుండా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఇలాంటి కండిషన్స్ వల్ల గూడా నొప్పులొస్తుంటాయని చెప్తుంటారు. ఈ నొప్పుల్ని ఎట్లా తగ్గిస్తారు? జనరల్‌గా క్యాస్టర్ ఆయిల్‌ని తీసుకుంటే ఇవి ఎట్లా తగ్గుతాయి? అసలు అప్లికేషన్ అనేది ఎట్లా ఉండాలి? ఏ నొప్పైనా కూడా మనం ఇంతకు ముందు కూడా చెప్పాం. మన దగ్గరున్న గంధర్వ ఆయిల్ ఉంది కదా! ఇది క్యాస్టర్ ఆయిలే మేజర్ ఉంటుంది. మనం ఏమనాలి? బీజాలు అంటాం కదా! కొండల మీద పెరిగిన వాటితో చేస్తాం. వేరే ఆయిల్స్ కలపం. అవును. ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ గంధర్వ ఆయిల్ ఎంత బాగా ఉపయోగపడుతది అంటే, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవడం. చిన్న నొప్పులైతే మామూలుగా ఇలా అప్లై చేసుకుంటే రోజు తగ్గిపోతది. ఎక్కడో పడిపోయాం, లేకపోతే ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, అది బాగా నొప్పి చేసింది, వాచింది, అది అప్లై చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులున్నాయి. ఇవి అరిగిపోయో, గుజ్జు తగ్గో, లేకపోతే ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు బాగా కంటిన్యూస్‌గా పెయిన్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు కంప్రెషన్ ప్యాక్ లాగనమాట. అంటే ఏదైనా కాటన్ మీద వేసుకోండి అని చెప్తాం. కొంతమందికి ఎలా ఉంటదంటే, అసలు ఎక్కడ నొప్పని చెప్పాలో తెలియట్లేదండి. మొత్తం నొప్పే అని చెప్తూ ఉంటారు. ఇక్కడ గాదు, ఇక్కడ గాదు. ఆ ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు మీరు గట్టిగా ఇలా పట్టుకుంటే గూడా, నొప్పొస్తది. అమ్మో! చాలా నొప్పి పట్టుకోవద్దు అని అంటారు. ఈవెన్ ఈ తలలో కూడా ఇలా అంటే కూడా నొప్పిగా అనిపిస్తది. హ్మ్. ప్రతి జాయింట్, ప్రతి పార్ట్, ఈ మజిల్ గూడా నొప్పిగా ఉంటది. సో, ఇలా ఉన్నప్పుడు ఈ క్యాస్టర్ ఆయిల్‌ని ఎలా ఉపయోగించాలంటే, ఒక గోరువెచ్చని పాలు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఒక కప్పు పాలు తీసుకొని, హ్మ్. ఆ పాలల్లో ఆహ్, జింజర్, హ్మ్. సొంఠి అంటాం మనం. హ్మ్. డ్రై జింజర్‌ని సొంఠి పొడి అంటాం హ్మ్. కదా! ఆ సొంఠి కొమ్ములు తెచ్చుకొని పౌడర్ చేసుకొని, హ్మ్. అది ఒక పావు టీ స్పూను, ఒక గ్లాస్ అనుకోండి, ఒక కప్పు పాలలో హ్మ్. ఒక పావు టీ స్పూన్ పౌడర్ కలుపుకొని, ఒక 10 ఎంఎల్ 10 ఎంఎల్ మన ఆయిల్ ఏదైతే ఉందో ఈ గంధర్వ ఆయిల్ అందులో కలుపుకోవాలి. కలుపుకొని అది గనక రోజు మీరు సాయంకాలం అట్లా గనక తాగితే, అంటే కొంచెం భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు అట్లా గనక తాగితే, మీకు మెల్లగా ఇన్‌ఫ్లమేషన్ మొత్తం తగ్గిపోతది. హ్మ్. ఇన్‌ఫ్లమేషన్ తగ్గడమే కాకుండా పెయిన్స్ బాగా తగ్గుతాయి. హ్మ్. మీ మోకాళ్ళ నొప్పులు గానీ, నడుము నొప్పి గానీ, మెడ నొప్పి గానీ, లేతే ఈ చిన్న చిన్న మోచేతుల నొప్పులు, లేతే చిన్న చిన్న జాయింట్స్ అవును. ఉంటాయి. ఇక్కడ చిన్న ఈ చిన్న జాయింట్స్‌లో వైరల్ ఆ! ఫీవర్స్ వచ్చి ఈ జాయింట్స్‌లో ఈ చికున్ గున్యా వచ్చి, లేకపోతే ఇప్పుడు ఎనీ వైరల్ ఫీవర్ మనకి జాయింట్స్‌లో ఉండిపోతుందన్నమాట. ఇవి తగ్గట్లేదు. ఇలా వంగట్లేదు చాలా మందికి. చాలా టైం పడుతుంది. ఇయర్స్ అయినా కూడా ఇంకా తగ్గని వాళ్ళున్నారు. సో, వీళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ కలుపుకొని, ఎక్కువ కలపకండి. 10 ఎంఎల్ వరకు కలుపుకోండి హ్మ్. చాలు. ఇలా కలుపుకోవడం వల్ల మీకు నొప్పులు తగ్గుతుంది. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. తర్వాత మోషన్ కాన్‌స్టిపేషన్ లేకుండా అవుతుంది. లోపల మంచి ఆ డ్రైనెస్ అంతా పోయి మాయిశ్చరైజర్ అవుతుంది. తర్వాత మీ కొలోన్ అంతా కూడా మంచిగా క్లీన్ అవుతుంది. లివర్ క్లీన్ అవుతుంది. తర్వాత డైజెషన్‌కి చాలా మంచిది. మీ లోపలున్న ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటెస్టైన్స్ అన్నీ కూడా లోపల డ్రైనెస్ పోయి స్మూత్‌గా అవుతుంది. ముఖ్యంగా మన స్టమక్ ఉంది గదా! పొట్ట లోపల వాల్స్ ఉంటాయి. ఇవి మనకి ఆ లోపల నుంచి ఆ ఎంజైమ్స్ అవి రిలీజ్ చేస్తా ఉంటాయి మనకి. హ్మ్. ఇప్పుడు లివర్ నుంచి, హ్మ్. అలాగే తర్వాత డియోడినిమ్ నుంచి, గాల్ బ్లాడర్ నుంచి మనకు కొన్ని రిలీజ్ అవుతా ఉంటాయి. ఈ ఈ యాసిడ్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. అప్పుడు ఏమవుతదంటే స్టమక్ లైన్స్ గూడా, అంటే మనం ఇష్టం వచ్చినప్పుడు తిని, ఒకసారి తినకుండా ఇలాంటివి చేస్తా ఉంటాం కాబట్టి, రకరకాలుగా తినేస్తూ ఉంటాం కాబట్టి, వాల్స్ కొంచెం దెబ్బతిని ఉంటాయి. వీటిని ఇది మంచిగా స్మూత్ చేస్తదన్నమాట ఈ ఆయిల్. స్మూత్‌గా చేసి దాన్ని లూబ్రికేషన్ చేస్తది.
ఎప్పుడైతే లూబ్రికేషన్ అయ్యిందో మీ ఈవెన్ కొలోన్ కూడా పెద్ద ప్రేగు కూడా మీ నొప్పులు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ. అవును. అది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మీకు పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. తర్వాత మీకు లూబ్రికేషన్ ఇస్తుంది. ఇంకా మీ గుజ్జు రావడానికి అరిగిపోయింది, గుజ్జు అరిగిపోయింది అంటారు. ఈ గుజ్జు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలీదు మనకి. ఇందులో టెక్నిక్ ఏంటంటే, మన పెద్ద ప్రేగులు ఎప్పుడూ కూడా డ్రై అవ్వకుండా చూసుకోవాలి. అది డ్రై అయిందంటే మీ మోకాళ్ళలో ఫస్ట్ ఇదే పెద్ద జాయింట్ కాబట్టి 2 మోకాళ్ళ గుజ్జు తగ్గిపోతా ఉంటుంది. మనం ఇలా ఆయిల్ తీసుకోవడం వల్ల అప్పుడప్పుడు రెగ్యులర్‌గా మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాడండి ఏం పర్వాలేదు. ఒక నెల తీసుకొని మానేసేయండి అని చెప్తాం. ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయండి అప్పుడప్పుడు అంటే ప్రతి నెల ఒక వారం రోజులు తీసుకోండి అని చెప్తాను. నేను ఎప్పటికీ తీసుకోండి ఏం కాదు. తీసుకోండి అని చెప్తాను. సొంటి తింటే చాలామందికి వేడి చేస్తుంది అని అంటారు. అంటే రెగ్యులర్‌గా తీసుకుంటే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు సొంటి వేసుకోకపోయినా ఈ పాలల్లో ఓ 10 ఎంఎల్ ఆహ్, ఈ గంధర్వ ఆయిల్ కలుపుకొని మీరు తీసుకోండి. తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తది మీకు. మీకే తెలుస్తది నొప్పులు ఎంత బాగా తగ్గినాయో తెలుస్తది. పాలు పడని వాళ్ళుంటారు. పాలు పడట్లేదండి మాకు అనంటే, గోరువెచ్చని నీళ్లు తీసుకొని, ఒక కప్పు నీళ్లు తీసుకొని మీరు కలుపుకొని తాగొచ్చు. అంటే పాలు పడని వాళ్ళు. లేదు మజ్జిగలో కూడా తాగొచ్చు. పల్చగా మజ్జిగ చేసుకొని, మజ్జిగలో కూడా ఇది తాగొచ్చు. ఎందుకంటే చాలామందికి అది ఉంటుంది. పాలు లాక్టిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు నీళ్ళలో తాగొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఇలా తాగడం అంటే ఈ ఆయిల్‌ని మనం ఇలా ఉపయోగించడం వల్ల మనకి ఇన్ని లాభాలున్నాయి. ఇప్పుడు అరికాళ్ళలో ఆముదం రాసుకోమంటున్నారు కదా! అంటే అది ఏంటి? ఎందుకు? అరికాళ్ళలో ఎందుకు రాయమంటామండి? ముఖ్యంగా న్యూరోపతి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి అరికాళ్ళ మంటలు, లేకపోతే మొద్దుబారిపోవడం, సెన్సేషన్ తెలియకపోవడం, ఈ న్యూరోపతి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఈ న్యూరో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది స్టిమ్యులేట్ చేస్తదనమాట. దాన్ని అసలు మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే, ఒక కాటన్ మీద వేసేసుకొని, దూది మీద అరికాళ్ళకి పెట్టేసుకోండి అంటాం. పెట్టేసుకొని ఒకటి ప్యాక్ లాగా చేసేసుకొని వదిలేసేయండి. ఒక 4, 5 అవర్స్ అని చెప్తామంట. యాక్టివేట్ అవుతది. ఆ మంటలు తగ్గిపోతాయి. తర్వాత ఆ మొద్దుబారితనం ఆళ్ళకి ఎక్కువ హై డయాబెటిక్ ఉన్నవాళ్ళు నడుస్తుంటే ఏమైనా గుచ్చుకున్నా కూడా తెలీదు వాళ్ళకి. పాపం స్పర్శ గుచ్చుకుంటా ఉండదు. ఉంటాయి. అవి పుళ్ళు పడిపోయి అది ఎంత గ్యాంగ్రీన్‌లోకి వెళ్ళిపోతదన్నమాట. సో, వాళ్ళు గనక రెగ్యులర్‌గా ఇలా ప్యాక్ ఏసుకుంటా ఉంటే, వాళ్ళకి న్యూరో సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ మొద్దుబారడము, ఈ తిమ్మిర్లు, ఈ అరికాళ్ళు మండడం ఇవన్నీ. ఈ అరికాళ్ళు మండడము, తిమ్మిర్లు రావడము ఏంటి అనంటే, వీరు తీసుకునే మెడిసిన్స్ ఏదైతే డయాబెటిక్ మెడిసిన్ తీసుకుంటున్నారో, దానివల్ల వచ్చే ఈ ఇష్యూ కామన్‌గా ఉంటుంది. అందరికీ ఉంటుందది. కాబట్టి ఈ ఆయిల్ గనుక దానికి ప్యాక్ లాగా వేసేసుకుంటే మనకి మీకు ఒక 1 వీక్‌లోనే రిజల్ట్ తెలుస్తది. ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయి. నొప్పులు గూడా తగ్గుతాయి. పాదాల నొప్పులు తగ్గుతాయి. మీకు హీల్ పెయిన్ వస్తా ఉంటుంది. ఎక్స్‌ట్రా గ్రోత్ చాలా పెరుగుతా మందికి. ఉంటుంది. పెరిగిందండి ఇంజెక్షన్ చేస్తామని చేయించుకుంటా ఉంటారు కొంతమందికి. అయి చేసినా కూడా తగ్గని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మన దగ్గర చాలా మంది వస్తారు. ఈ ఆయిల్ తీసుకెళ్ళి ఈ గంధర్వ ఆయిల్ తీసుకెళ్ళి దానికి ప్యాక్ ఏసేసారనుకోండి. అక్కడ ఎక్కడైతే మీకు ప్యాక్ ఏసేస్తారో, ఆ ఎక్స్‌ట్రా గ్రోత్ కూడా తగ్గుతది. అలాగే పెయిన్ కూడా తగ్గిపోతది. చాలా మందికి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చి, బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి, చాలా మెడిసిన్స్ వాడి, ఆ నొప్పి అలా ఉండిపోయిందండి అని చెప్తా ఉంటారు నా దగ్గర. అక్కడ రెగ్యులర్‌గా ప్యాక్ ఏసుకోవడం వల్ల ఆ నొప్పి పోయిందండి. అసలు ఇప్పుడు ఎటువంటి నొప్పి లేదు అని చెప్తారు. ఇది ఎముక లోపలికి కూడా వెళ్ళిపోతది. ఈ ఆయిల్ ఇలా ప్యాక్ అవును. ఏసుకోవడం వల్ల. ఎముక ఏదైనా ఉన్నా కూడా అది గట్టి పడతదన్నమాట. దీనిలో ఉన్న ఏదైతే కాల్షియము, తర్వాత రైజిన్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోతది. మనం ఆముదంలో ఒక్క రైసిన్ అనే ఒక అది యాక్చువల్లీ పాయిజన్ లాగా ఉంటదన్నమాట. ఎక్కువ తీసుకుంటే అది పాయిజన్ లాగా పనిచేస్తది. ఇంకా ఎక్కువ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది దీంట్లో తగిన మోతాదులోనే వాడాలన్నమాట. అందుకే ఎక్స్‌పర్ట్ దగ్గర మీరు మాట్లాడండి అంటారు. ఇష్టం వచ్చినట్టు వాడేయకండి అని చెప్తాం. అది ఉండడం వల్ల అది యాక్చువల్లీ బోన్స్‌లోకి అలా చొచ్చుకుని వెళ్ళిపోతదన్నమాట. పగిలిన ఎముకలను కూడా ఇట్లా అతికిచ్చేస్తది. ఏదైనా అందుకే అక్కడ కట్టులాగా వేసేసేయండి. కొన్ని రోజులు అలా ఏస్తూ ఉండండి. అదే అతుక్కుపోతది. ఆ నొప్పులు అదే తగ్గిపోతది అని చెప్తామాట. అందుకని మనకి ఈ ఆయిల్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకోవడం మీకు తెలియాలి అవును. అంతే. Yes. దీనితో ఒక మంచి ఇది మీ ఇంట్లో ఉంటే ఒక మంచి ఓ డాక్టర్ ఉన్నట్లే. ఒక వైద్యుడు ఉన్నట్టే మాట. ఒక ఆల్టర్‌నేట్ థెరపీ లాగా ఒక థెరపిస్ట్ మీ ఇంట్లో ఉన్నట్టే. Yes.
చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినా లేదా బాడీ పెయిన్స్ వేధిస్తూ ఉన్నా, అరికాళ్ళలో మంటలు, సో డయాబెటిక్ న్యూరోపతి ఇలాంటి ఇష్యూస్ ఉన్నా గానీ దీన్ని వాడుకోవచ్చు. స్పర్శ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్‌గా ఎలా తీసుకోవాలి అంటే చాలా చక్కగా చెప్పారు. ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి అని. ఇంకా ఎవరైనా ఆముదం వాడుకోవడానికి ఇబ్బంది అంటే తెలియట్లేదు వాళ్ళకి ఇంకా ఎలా వాడుకోవాలి అంటే కూడా మన స్క్రీన్ మీద నంబర్స్ ఉంటాయి. కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.